ఈ హంపి కర్ణాటక స్టేట్లో విజయనగర డిస్ట్రిక్ట్లో ఉంది. 1986లో దీనిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. ఇది ఒక అద్భుతమైన ప్రపంచము. ఇంతలా చెప్తున్నాను, అందులో ఏముంది అనుకుంటున్నారా? ఇది ఒకప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విజయనగర సామ్రాజ్యం. ఇది సిరి సంపదలతో భోగభాగ్యాలతో నడి రోడ్ల మీద రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారట. ఎత్తైన కట్టడాలు, అద్భుతమైన భవంతులు, అందమైన ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్స్, ఎంతో ప్లానింగ్తో కట్టిన ఈ సిటీ గొప్పతనం గురించి అప్పటిలో ఇక్కడికి వచ్చిన విదేశీయులు తమ పుస్తకాల్లో వర్ణించారు. అప్పట్లో ఇక్కడికి వచ్చిన డొమింగో పేస్ అనే పోర్చుగీస్ ట్రావెలర్ దీని ఏరియాని, అద్భుతమైన ఆర్కిటెక్చర్ కట్టడాలని చూసి రోమ్తో దీన్ని పోల్చాడు. అంతేకాకుండా త్రేతాయుగంలో వాలి సుగ్రీవుల సామ్రాజ్యం కిష్కింద ఉంది కదా, అది ఇదే ప్రదేశం అన్నమాట. రాముడు సుగ్రీవుడిని కలిసినది ఇక్కడే, వాలిని చంపింది కూడా ఇదే ప్రదేశంలో. సీతాదేవి రావణాసురుడు ఎత్తుకుపోయేటప్పుడు తన నగలను జారవిడిచింది కూడా ఇక్కడే. ఇంకో విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి జన్మస్థలం అంజనాద్రి ఇక్కడే, శబరి కుటీరం కూడా ఇక్కడే. ఇంత చరిత్ర కలిగిన ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా సందర్శించాలి కదా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా బదామి వీడియోస్ చూసే ఉంటారు కదా. ఇప్పుడు మేము బదామి నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హంపి వెళ్తున్నాము. ఇది కూడా కర్ణాటకలోనే ఉంది. మేము కారులో బయలుదేరి వచ్చాం కాబట్టి ముందుగా బదామి వస్తుంది కాబట్టి బదామి కవర్ చేసి తర్వాత హంపి వెళ్తున్నాం అన్నమాట. మీ వీలుని బట్టి మీరు కవర్ చేసుకోవచ్చు. ఫైనల్గా మేము హంపి చేరుకున్నాము. ఇక్కడ మేము విజయశ్రీ రిసార్ట్లో స్టే చేస్తున్నాము. ఇక్కడ అన్ని రకాల బడ్జెట్లలోనూ హోటల్స్, హోమ్ స్టేస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ట్రైన్లో రావాలి అంటే ఇక్కడ హంపిలో రైల్వే స్టేషన్ లేదు. హాస్పేట్లో దిగి హంపి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా మేజర్ సిటీస్ నుంచి హాస్పేట్కి ట్రైన్స్ ఉన్నాయి. సో హాస్పేట్లో కూడా చాలా హోటల్స్ అవైలబుల్ ఉంటాయి. అక్కడ కూడా మీరు స్టే చేసి హంపి చూడడానికి రావచ్చు. మేము ఇప్పుడు హోటల్ నుంచి బయలుదేరి మాన్యుమెంట్స్ చూడడానికి వెళ్తున్నాము. చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఇక్కడ మాన్యుమెంట్స్ చాలా ఉన్నాయి. ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ చూడడానికే ఫుల్ 1 డే పడుతుంది. కారులో రాని వారు ఆటో రిక్షాలో కూడా ఫుల్ డే టూరు, హాఫ్ డే టూరు బుక్ చేసుకోవచ్చు. మాన్యుమెంట్స్ అన్ని దూరం దూరంగా ఉంటాయి. నడిచి వెళ్ళడం ఇంపాసిబుల్. గవర్నమెంట్ అప్రూవ్డ్ గైడ్స్ ఉంటారు. వాళ్ళు మనతో పాటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన కారులో వచ్చి అన్ని మాన్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2500 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ బైక్స్, సైకిల్స్ కూడా రెంట్కి దొరుకుతాయి. ఫస్ట్ శ్రీకృష్ణ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్ లో విష్ణు అవతారాలు ఉన్నాయి. పైన చూసారా 2 స్నేక్స్, మధ్యలో మూన్ మీద ర్యాబిట్ కూడా ఉంది. అంటే రాహుకేతువులు ఆ చంద్రుడిని మింగేస్తున్నప్పుడు లూనార్ ఎక్లిప్స్ అవుతుందని మన పూర్వీకులు చెప్పేవారు కదా. ఎంత బాగా చెక్కారో చూడండి. లోపలికి వచ్చాక మెయిన్ టెంపుల్ కనపడుతుంది. ఇది ఇప్పుడు మళ్ళీ కొన్ని రీస్టోర్ చేశారు. హాయ్, హలో, నమస్తే. నేను ఉషా. మేము ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? విజయనగర సామ్రాజ్యం. ఎంతో ఖ్యాతి చెందిన, ఎంతో అద్భుతమైన సామ్రాజ్యం ఇది విజయనగర సామ్రాజ్యం. దాని రాజధాని హంపిలో ఉన్నాము. మేము 8 years బ్యాక్ వచ్చాము, కానీ మళ్ళీ ఈసారి వీడియో కోసం అని చెప్పేసి మళ్ళీ వచ్చాను. ఇది ఒక అద్భుతమైన ప్రపంచం. ఇది అద్భుతమైన కట్టడాలు, ఈ ఆర్కిటెక్చర్ అదంతా చూస్తుంటే మనమే మర్చిపోతాము. ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరదు ఇది. ఇక్కడ మేము శ్రీకృష్ణ టెంపుల్లో ఉన్నాము. విజయనగర సామ్రాజ్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన పరిపాలనలో ఎంతో ఖ్యాతి గణించింది ఈ సామ్రాజ్యము. ఎంతో సిరి సంపదలతో ఎంతో సంపన్నమైన దేశంగా ఇది ఖ్యాతి చెందింది. అప్పట్లో ఉన్న వైభవము అసలు మనం మాటల్లో కూడా చెప్పలేము, అంత బాగుండేది. ఇప్పుడు మనం అంతా చూస్తుంటేనే మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ రోజుల్లో ఆ వైభవం ఎంత బాగుండేదో. విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ ఈ వైభవాన్ని గురించి మనకి వాళ్ళ పుస్తకాల్లో అది రాసి మనకి చాటి చెప్పారు. మనం వెళ్ళి తెలుసుకుందాము, పదండి. ఈ టెంపుల్ 1513లో శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి సామ్రాజ్యాన్ని, అంటే ప్రస్తుతం ఒరిస్సా అనమాట, దాన్ని గెలిచి వచ్చిన సందర్భంగా అక్కడి నుంచి ఒక శ్రీకృష్ణ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఈ టెంపుల్ని కట్టడం జరిగింది. ఇప్పుడు విగ్రహం అయితే ఇక్కడ ఏమీ లేదు. ప్రస్తుతానికి ఈ డ్యామేజ్ అయిన విగ్రహము చెన్నై మ్యూజియంలో ఉందని చెప్తారు. ఇక్కడ బ్యూటిఫుల్ కృష్ణ కార్వింగ్స్ ఉన్నాయి.
టెంపుల్లో కూడా ఓల్డ్ సౌత్ ఇండియన్ టెంపుల్స్ లాగా యాలి కీర్తి ముఖ ఉన్నాయి. యాలి అంటే లయన్ బాడీకి డిఫరెంట్ యానిమల్ ఫేస్ అన్నమాట. అది పవర్ అండ్ ప్రొటెక్షన్ గుర్తుగా పెడతారు. కీర్తి ముఖ అంటే మాన్స్టర్ ఫేస్ ఉన్న ఈ ఫిగర్ నెగటివ్ ఎనర్జీ పోవడానికి పెడతారు. ఇక్కడ పైన గోపురం మీద శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి సామ్రాజ్యం గజపతి రాజులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు, వెనకాల సైన్యం ఇవంతా కూడా ఎలా కార్వ్ చేశారో చూడండి. ఈ వీధిలోనే రథయాత్ర ఎంతో బాగా జరిగేదిట. ఈ ఆపోజిట్ గా ఉండే ఈ ప్లేస్ ని కృష్ణ బజార్ అని అనేవారు. ఈ హంపి నగరం అప్పట్లో చాలా ప్లానింగ్ తో చేసిన నగరం అన్నమాట. ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క బజార్ ఉండేది. కృష్ణ టెంపుల్ ఉన్న ఈ బజార్ని కృష్ణ బజార్ అని, దీనిని కృష్ణాపురం అని అనేవారు. ఒక్కొక్క బజార్లో ఒక్కొక్క వస్తువులు దొరికేవన్నమాట. ఈ కృష్ణ బజార్లో పప్పు దినుసులు ధాన్యాలు అమ్మేవారు. ఈ మధ్యనే తవ్వకాలలో ఇది బయటపడింది. రెండు వైపులా చూసారా షాపుల కోసం ఎలా కట్టారో. మధ్యలోనేమో గుడి ఎదురుగుండా పుష్కరిణి ఉండేది. నెక్స్ట్ మేము కొంచెం దూరంలో ఉన్న లక్ష్మీ నరసింహ టెంపుల్ చూడడానికి వచ్చాము. ఇది 22 feet హైట్ స్టాచ్యూ, లార్జెస్ట్ ఇన్ హంపి అన్నమాట. అంతేకాకుండా ఇది మోనోలిథిక్ అంటే సింగిల్ స్టోన్ మీద ఇదంతా కార్వ్ చేసి చేశారనమాట. దీనిని కూడా శ్రీకృష్ణదేవరాయలే చేయించారు. ఇది ఒక అవుట్ స్టాండింగ్ మాస్టర్ పీస్ లా ఉంది కదా. దీన్ని లక్ష్మీ నరసింహ అని ఎందుకన్నారంటే ఆయన ఒడిలో లక్ష్మీదేవి విగ్రహం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ముస్లిం ఇన్వైడర్స్ ధ్వంసం చేసినప్పుడు అది డ్యామేజ్ అయిపోయింది. ఇప్పటికీ లక్ష్మీదేవి చెయ్యి ఆయన వెనకాల భుజం మీద అంటుకుని ఉంటుంది. అంతేకాకుండా నరసింహస్వామి చేతులు కూడా డ్యామేజ్ అయిపోయాయి. ఆయన తల మీద ఆదిశేషుడు చూసారా, 7 తలలతో ఎంత బాగున్నాడో, ఎంత అద్భుతంగా ఉందో కదా. ఈ లక్ష్మీ నరసింహ టెంపుల్ దగ్గరలోనే బడవ శివలింగ టెంపుల్ ఉంది. ఈ శివలింగ చూసారా ఎంత హైట్లో ఉందో, 10 feet హైట్లో ఉందన్నమాట. హ్యూజ్ శివలింగ. ఇది కూడా మోనోలిథిక్ అంటే సింగిల్ స్టోన్తోనే చేయబడిన శివలింగము. దీని కింద వాటర్ ఉంది చూసారా, ఎప్పుడూ కూడా దీని కింద వాటర్లోనే ఈ శివలింగం ఉంటుంది. అంటే తుంగభద్ర నుంచి ఇక్కడ కనెక్షన్ ఉందన్నమాట. దీనిని బడవలింగ అని ఎందుకని అంటారంటే, బడవ అంటే పూర్ అనమాట. అంటే ఒక పూర్ ఉమెన్ తన ఎక్స్పెన్సెస్తో ఇది కట్టించిందని చెబుతారు. ఇది కూడా విజయనగర సామ్రాజ్య కాలంలోనే కట్టించబడింది. ఈ బయట ఈ స్టోన్స్ చూసారా, ఇవన్నీ చూస్తే మీకు ఏమర్థమవుతుంది, కాలవలు అంటే కెనాల్స్ అనమాట. అప్పట్లో ఈ నగరం అంతా కూడా తుంగభద్ర నుంచి కెనాల్స్ ద్వారా వాటర్ వస్తూ ఉండేది. ఈ విజయనగర సామ్రాజ్యానికి 1336 నుంచి 1565 వరకు హంపి క్యాపిటల్గా ఉండేది. 1336లో హరిహర బుక్కరాయ దీనిని ఈ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశారు. దీనిని 4 డైనస్టీలు పరిపాలించారు. సంగమ, సాలువ, తులువ, అరవీడు డైనస్టీలు. తులువ డైనస్టీకి చెందిన శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు పరిపాలించిన ఆ 20 years ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ విజయనగర అని అంటారు. ఆ టైంలో మిలిటరీ కానీ, ట్రేడింగ్ కానీ, వెల్త్ కానీ, టెంపుల్స్ బిల్డ్ చేయడం కానీ ఎంతో అద్భుతంగా జరిగాయి. ఆయన కాలంలో హంపి వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ సిటీగా ఉండేదిట. అప్పట్లో మన కంట్రీలో రిచెస్ట్ కింగ్డమ్ కూడా ఇదే అని అంటారు. అప్పట్లో హంపి జనాభా 5 లక్షల మంది ఉండేవారుట. ఆయన తదనంతర కాలంలో 1565లో డెక్కన్ ముస్లిం సుల్తనేట్స్ అందరూ కలిసి ఒకేసారి ఆక్రమించి ధ్వంసం చేయడంతో విజయనగర సామ్రాజ్యం పతనమైపోయింది. ఇప్పుడు ఆ రూయిన్స్ మాత్రమే మనకు మిగిలాయి. ఇప్పుడు మేము నెక్స్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అయిన క్వీన్స్ బాత్ దగ్గరికి వచ్చాము. ఇది అప్పట్లో రాయల్ ఉమెన్ కోసం కట్టిన బాత్ పూల్ అన్నమాట. ఇది ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తో కట్టారు. దీనిని అచ్యుతరాయ కట్టించారని చెబుతారు. దీనికి వుడెన్ క్యానోపీ కూడా ఉండేదని, దానిని అప్పట్లో కాల్చి ధ్వంసం చేయబడిందని చెప్తారు. ఎంత లగ్జరియస్ బాత్ పూలో కదా. కిందకి దిగడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. దీనికి వాటర్ సప్లై కోసం ఇలా కాలువలు కూడా చేశారు. ఈ కెనాల్ ద్వారా లోపలికి వాటర్ వస్తూ ఉండేది. సీలింగ్ మీద డోమ్స్ చూసారా, భలే ఉన్నాయి. బయట చూసారా కెనాల్స్ ఎలాగ వాటర్ సప్లై అరేంజ్ చేశారు. ఇప్పుడు మేము రాయల్ ఎన్క్లోజర్ దగ్గరికి వచ్చాము. అంటే దీని లోపల కింగ్స్ ప్యాలెసెస్, కింగ్స్ కోర్టు,
రాయల్స్ మాత్రమే విజిట్ చేసే టెంపుల్స్ ఇంకా ఎన్నో ఉండేవన్నమాట. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూద్దాం పదండి. ఈ స్టోన్స్ అన్ని ఈక్వల్ సైజ్ లో ఎలా కట్ చేసేవారంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇలా బిగ్ స్టోన్ మీద చిన్న చిన్న హోల్స్ చేసి దాని మధ్యలో వుడెన్ స్టిక్స్ ఇన్సర్ట్ చేసి దాని మీద వాటర్ పోసి ఉంచేవారు. ఆ వుడెన్ స్టిక్స్ నాని ఎక్స్పాండ్ అయ్యి ఆ రాక్ క్రాక్ అయ్యేదన్నమాట. ఈ విధంగా కావాల్సిన సైజుల్లో బ్రేక్ చేసేవారు. అప్పట్లో భలే టెక్నిక్ కదా. రాయల్ ఎన్క్లోజర్ లోపలికి వచ్చాము. ఇక్కడ హంపీలో చూడవలసిన ప్రదేశాలు పెట్టారు. ఇక్కడ 65 ప్లేసెస్ చూపిస్తున్నారు. మనకి టైము ఓపిక ఉండాలే కానీ ఇక్కడ ఎన్ని రోజులైనా గడపచ్చు. ఎదురుగుండా కనపడే స్ట్రక్చర్ ని మహానవమి దిబ్బ లేదా దసరా దిబ్బ అంటారు. ఇది 1513లో శ్రీకృష్ణదేవరాయ దీన్ని నిర్మించారు. ఇది 3 లేయర్స్ లో ఉంది. స్టెప్స్ కూడా ఉన్నాయి. దీన్ని దగ్గర నుంచి చూస్తే చాలా కార్వింగ్స్ కూడా ఉన్నాయి. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దసరా నవరాత్రుల్లో రాజులు వారి చేత ఆహ్వానించబడే ఇతర రాజులు దీని మీద కూర్చుని ఉండేవారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో కాంపిటీషన్స్, గేమ్స్, మిలిటరీ పెరేడ్స్ ఇవన్నీ కూడా పైన కూర్చుని వాళ్ళు వీక్షిస్తూ ఉండేవారు అనమాట. ఇది కూడా కొంత డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ కనపడుతున్నది బిగ్ వాటర్ ట్యాంక్. ఆ రోజుల్లో ఇక్కడ హోలీ కూడా ఆడేవారట. ఇక్కడ చూసారా బ్యూటిఫుల్ స్టెప్ వెల్ అంటే పుష్కరిణి ఉంది. ఇది బ్లాక్ స్టోన్ తో చేసినది. ఇది కూడా 1980s లో తవ్వకాలలోనే బయటపడింది. అప్పటి వరకు ఇక్కడ ఏమీ ఉండేది కాదు. చూసారా మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంత నీట్ గా క్లీన్ గా తీశారు. ఇక్కడికి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉండేదని దానికి సంబంధించిన పుష్కరిణి అని అంటారు. ఇది ఇన్వర్టెడ్ గోపురం లాగా భలే ఉంది కదా. దీని పక్కనే రాతితో కట్టిన కెనాల్స్ ఉన్నాయి చూసారా. అక్కడి నుంచో వాటర్ వచ్చి ఈ పుష్కరిణిలో పడుతూ ఉండేదన్నమాట. ఇప్పుడైతే దీని దగ్గరలో ఏ టెంపుల్ లేదు. చూసారా త్రవ్వకాలలో ఎంత బ్యూటిఫుల్ మిస్టరీలు బయటకు వస్తున్నాయో. నెక్స్ట్ ఇక్కడ కనపడుతున్నది అండర్ గ్రౌండ్ సీక్రెట్ ఛాంబర్ అనమాట. దీనిపైన కవర్ చేసి అప్పట్లో బిల్డింగ్ ఉండేదేమో, ఇప్పుడైతే ఏమీ లేదు. కిందకి దిగి చూద్దాము. ఇది అండర్ గ్రౌండ్ లో టన్నెల్ లా ఉంది. కొందరు దిగడానికి భయపడ్డారు, కానీ నేనైతే లోపల ఏముందో చూడాలని దిగిపోయాను. ఇక్కడ కింగ్ తన మినిస్టర్లతోనూ గూఢాచారులతోనూ సీక్రెట్ మీటింగ్స్ అవన్నీ జరుపుతూ ఉండేవారట. లోపల డార్క్ గా టన్నెల్ లా ఉంది. టార్చ్ వేసుకుని వెళ్తున్నాను. తిరిగి వచ్చాము. భలే అనిపించింది. ఇక్కడ చాలా రూయిన్సే ఉన్నాయి. 1565లో ముస్లిం ఇన్వేడర్స్ వీటన్నిటిని ధ్వంసం చేసి వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాలకు అవన్నీ మట్టిలో కప్పుకుపోయాయి. కల్నల్ కోలిన్ మెకెంజే అనే బ్రిటిషరు 1800లో ఇక్కడ ఏవో ఉన్నాయని అక్కడ లోకల్స్ అందరినీ కనుక్కొని అందరికీ పబ్లిక్కి తెలిసేటట్లు చేశాడు. 1970లో గవర్నమెంట్ పర్మిషన్తో ఏఎస్ఐ ఇక్కడ ఎక్స్కవేషన్స్ మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఎన్నో మేజర్ మాన్యుమెంట్స్ లోపల నుంచి తవ్వి తీశారు. ఇంకా ఇప్పటికీ ఎక్స్కవేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. 1986లో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. ఇంకా ముందు ముందు తవ్వకాల్లో ఎన్ని మిస్టరీలు బయటపడతాయో. ప్యాలెస్లు అవన్నీ ఏవీ లేవు, అవన్నీ కూలిపోయాయి. ఫౌండేషన్సే ఉన్నాయి. నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైన ప్లేసు, నేను ఎంతో కనెక్ట్ అయిన ప్లేస్ దగ్గరికి వస్తున్నాము. అదేంటో తెలుసా? శ్రీకృష్ణదేవరాయల వారి సభ భువన విజయం. ఈ ప్రదేశాన్ని ఆ టైంలో భువన విజయం అనేవారు. శ్రీకృష్ణదేవరాయల సభ ఇది. ఇదే సభలో ఎంతో ప్రతిభావంతులైన అల్లసాని పెద్దన్న, తెనాలి రామలింగ, అలా ఎంతో మంది గొప్ప కవులు, అష్టదిగ్గజాలు సభలో ఉండేవారు. ఎన్నో సాహిత్యాలు ఈ సభ నుంచి పుట్టాయి. ఇష్టాగోష్ఠులు, ఎన్నో సభా సమావేశాలు కూడా ఇదే భువన విజయంలో శ్రీకృష్ణదేవరాయలు జరిపేవారు. దీనికి మనం వంగి పాదాభివందనం చేద్దాము. ఇక్కడ ఈ హోల్స్ ఉన్న చోట వుడెన్ పిల్లర్స్ ఉండేవి. 10x10 100 వుడెన్ పిల్లర్స్ ఉండేది. 2 స్టోరీడ్ బిల్డింగ్ ఇక్కడ ఉండేది. ఆ తర్వాత సుల్తాన్ల దాడుల్లో ఇవన్నీ కాల్ చేసేసారు. ఈ వుడెన్ స్ట్రక్చర్ అంతా మాడి మసి అయిపోయింది. ఇప్పుడు మిగిలిన శిథిలాలే మనం ఇప్పుడు చూడొచ్చు. ఈ ప్రదేశాలన్నీ చూస్తున్నప్పుడు, ఈ రాజకోట, ఈ అంతఃపురము, ఈ సభ అన్నీ చూస్తున్నప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో చదువుకున్న శ్రీకృష్ణదేవరాయల గురించి, అష్టదిగ్గజాల గురించి మనకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలకి తెలుగు, కన్నడ, తుళు సంస్కృతిలో ప్రావీణ్యం ఉండేది. ఆయన తెలుగులో అముక్తమాల్యద రచించారు. ఆయనే తెలుగు భాషను ఉద్దేశించి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఆయన సభలో అష్టదిగ్గజాలు తెలుగు కవులు ఉండడం, ఎన్నో ప్రబంధాలు, ఎన్నో కావ్యాలు తెలుగులో పుట్టాయి. అందుకే రాయల కాలాన్ని తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అని అంటారు.
ఆయనకి ఆంధ్రభోజ అనే బిరుదు ఉండేది. అంతేకాకుండా కన్నడ రాజ్యరమణ, సాహితీ సమరాంగణ సార్వభౌమ అని కూడా అనేవారు. నేను ఈ ప్లేస్కి 2 సార్లు వచ్చాను, అయినా కూడా ఏదో చెప్పలేని అనుభూతి కలుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదు కాబట్టి ప్రణామం చేసి సెలవు తీసుకుందాం. దీనిని పాన్ సుపారీ బజార్ అని పిలుస్తారు. అలా పిలవడానికి కారణం ఏంటంటే ఇక్కడ సుపారీ ట్రీస్ అంటే వక్క చెట్లు ఉండేవట, అందుకనే దాన్ని అలా పిలుస్తారని అంటారు. యాక్చువల్గా చెప్తే ఇక్కడ ఒక పెద్ద బజార్ ఉండేదిట, దాన్ని పెద్ద అంగడి వీధి అని పిలిచేవారట. ఇక్కడ ప్రెషియస్ మెటల్స్ అంటే గోల్డ్ ఇంకా మిగతా మెటల్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉండేవారట. ఇక్కడ త్రవ్వకాలలో కాపర్ కాయిన్స్, బ్రాంజ్ కాయిన్స్, ప్రెషియస్ మెటల్స్ అవి కూడా దొరికాయని చెప్తారు. ఇంకా ఇక్కడ ఎక్స్కవేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. పాన్ సుపారీ బజార్ ఆపోజిట్ గానే హజారే రామా టెంపుల్ ఉంది. ఇది రాయల్ ఫ్యామిలీ కోసం మాత్రమే కట్టిన టెంపుల్. దీనిని హజారా రామా టెంపుల్ అని ఎందుకంటారంటే, హజార్ అంటే 1000 కదా, ఎన్నో రాముళ్ళని అంటే 1000 దాకా రాముళ్ళు ఉన్న రామాయణ ఘట్టాలను ఇక్కడ దీని మీద కారు చేశారు ఈ టెంపుల్ మీద. అందుకే దీన్ని హజారే రామ టెంపుల్ అని అంటారు. చూసారా ఎన్ని రామాయణ ఘట్టాలు ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉందో కదా. గుడి లోపలైతే దేవుడి విగ్రహం ఏమీ లేదు. మేము లంచ్ కోసమని దగ్గరలోనే కమలాపూర్లో ఉన్న మ్యాంగో ట్రీ అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇది బాగుంటుందని రివ్యూస్లో కూడా చూశాను. చాలామంది ఫారెన్ టూరిస్టులు కూడా ఇక్కడ ఉన్నారు. క్లీన్గా నీట్గా చాలా బాగుంది. మాన్యుమెంట్స్ దగ్గర అయితే ఏమీ ఉండవు. ఇక్కడ మేము కింద మ్యాట్రస్ మీద కూర్చుని తింటున్నాము భోజనము. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ థాలి తీసుకున్నాము, చూడడానికి చాలా బాగుంది. బాగుంది. ఫుల్గా తిన్నాక ఎలా ఉందో చెప్తాను. ఇది మీల్స్ ప్లేట్. దీంట్లో రైస్, 2 చపాతీలతో పాటు 2 కూరలు, పప్పు, రసం, కర్డ్, స్వీట్ ఇచ్చాడు. ఇది లెమన్ మింట్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాము. చాలా బాగుంది. ఫుడ్ బాగానే ఉంది. నాకు ఫుడ్ కన్నా అంబియన్స్ ఎక్కువ నచ్చింది. స్టాఫ్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక్కడ మీల్స్ ప్లేటే కాకుండా పంజాబీ, పిజ్జా, పాస్తా ఇవన్నీ కూడా దొరుకుతాయి. వెజిటేరియన్ రెస్టారెంట్. ఓవరాల్గా బాగుంది. ఇక్కడ చాలా చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా కమలాపూర్లో ఉన్నాయి. ఇప్పుడు మేము విరూపాక్ష టెంపుల్కి కొంచెం దూరంలో హేమకూట హిల్ దగ్గర ఉన్న కడలకాలు గణపతి దగ్గరికి వచ్చాము. ఇది కూడా మోనోలిథిక్ అంటే ఒకే రాతితో చేసిన గణపతి. 15 feet హైట్ లో ఉంటాడు. ఇక్కడ రాజులు, రాజపరివారాలు వచ్చి గణపతిని దర్శించుకుంటూ ఉండేవారు. కడలకాలు అంటే లోకల్ లాంగ్వేజ్ లో చిక్ పీస్ అంటే శనగలు అన్నమాట. ఆ షేప్ లో ఉన్న కడుపు ఉంటుంది కాబట్టి దీన్ని కడలకాలు గణపతి అంటారు. గణపతిని ఒక చెయ్య పట్టుకున్నట్టు ఈ శిల్పంలో కారు చేశారు. అది పార్వతి హ్యాండ్ అని చెబుతారు. ఇక్కడ స్తంభాల మీద ఎన్నో దేవతల కార్వింగ్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది. 1565లో తాలికోట యుద్ధంలో డెక్కన్ సుల్తనేట్స్ వచ్చి ఇదంతా ధ్వంసం చేయకముందు ఒక అద్భుత ప్రపంచం అన్నమాట. ఎటు చూసినా ఇక్కడ ఏదో ఒక మాన్యుమెంట్, ఏదో ఒక టెంపుల్, ఏదో ఒక శిథిలాలు కనపడుతూనే ఉంటాయి. ఇప్పుడు మేము వెరీ ఫేమస్ విరూపాక్ష టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఈ టెంపుల్ దగ్గర కూడా 2 వైపులా బజార్ ఉంది చూడండి. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఈ టెంపుల్ని మేము 2 times విజిట్ చేసాము. ముందు రోజు ఈవినింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా. ఇది వెరీ ఓల్డ్ టెంపుల్. 7th century కన్నా ముందు నుంచే ఉందని చెప్తారు. ఇక్కడ శివుడు స్వయంభూ అంటారు. చాళుక్యాస్, హొయసలాస్ కూడా దీన్ని అభివృద్ధి చేశారని చెప్తారు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య రాజులు వచ్చిన తర్వాత దీన్ని చాలా మండపాలు, గోపురాలు అవన్నీ కట్టి చాలా పెద్దదిగా చేశారు. ఇక్కడ అన్ని ధ్వంసమైన ఈ ఒక్క విరూపాక్ష టెంపుల్ మాత్రం ఇప్పటికీ పూజలు అందుకుంటోంది. ఈ టెంపుల్ శివుడికి, పంపాదేవి అంటే పార్వతికి డెడికేట్ అయిన టెంపుల్.
విరూపాక్షుని దర్శనం చేసుకున్నాము. లోపల పార్వతి, భువనేశ్వరి, లక్ష్మి టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్లో ఒక విచిత్రము, దీని ఆర్కిటెక్చర్ లో ఎంత గొప్పతనం ఉందంటే 52 మీటర్స్ హైట్ ఉన్న రాజగోపురం, అంటే మనం ఎంట్రన్స్ లో చూసాం కదా, ఆ గోపురం యొక్క షాడో 350 మీటర్స్ దూరంలో ఉన్న సాలు మండపంలో ఈ చిన్న హోల్లోంచి కాంతిలోంచి వచ్చి ఆపోజిట్ వాల్ మీద ఇన్వర్టెడ్ గా ఇమేజ్ కనపడుతుంది. చూడండి ఎంత గొప్పగా ఉందో కదా. దీనినే పిన్ హోల్ కెమెరా సిస్టమ్ అని అంటారు. ఈ మండపం చూసారా, శివుడికి సంబంధించిన కథలు, శివ కళ్యాణము అంతా కూడా ఈ వాల్స్ మీద ఉన్నాయి. సీలింగ్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్లో ఎన్నో సంవత్సరాలుగా లక్ష్మి అనే ఒక ఎలిఫెంట్ ఉంటుంది. అది అందరినీ డబ్బులు ఇస్తే ఆశీర్వదిస్తూ ఉంటుంది. దాని వయసు ఇంచుమించు 38 years. ఇది విరూపాక్ష టెంపుల్ పుష్కరిణి. ఇది విరూపాక్ష టెంపుల్ రెండు వైపులా ఉన్న బజారు. ఇది ఇంచుమించుగా 1 kilometer పైన పొడవు ఉంది. ఇది 2 floors లో ఉంది. దీనిని హంపి బజార్ లేదా విరూపాక్ష బజార్ అనేవారు. ఇది విరూపాక్ష ఆలయం పక్కనున్న బజారు. అప్పట్లో ఇక్కడే వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు రాసులుగా పోసి ఇవన్నీ అమ్మేవారట. ఇది ఆ బజారు. ఎన్నో దేశాల నుంచి విదేశీయులు సైతం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసేవారట. అది శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యం. ఆ ప్లేస్లో నేను నుంచున్నానంటే ఆ ఫీలింగే వేరేగా ఉంది. పడిపోయిన ఈ నిర్మాణాలన్నింటినీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రీస్టోర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా బజారే అనమాట. అంటే విరూపాక్ష టెంపుల్కి ఎదురుగుండా రెండు వైపులా 1 kilometer పైన షాప్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇవి ఇంత దూరం వరకు ఉన్నాయన్నమాట. శివుడు ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడు కదా, విరూపాక్షుడు నందీశ్వరుడు ఇంత దూరంలో 1 kilometer తర్వాత ఇక్కడ మోనోలిథిక్ అంటే సింగిల్ స్టోన్తో ఎంత పెద్దగా ఉన్నాడో చూడండి. ఈవినింగ్ మళ్ళీ విరూపాక్ష టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఆ టెంపుల్ పక్కనే హేమకూట హిల్ ఉంది, అది ఎక్కడానికి వచ్చాము. ఫస్ట్లో స్టెప్స్ ఉన్నాయి, తర్వాత స్లోప్గా ఇలా ఎత్తుగా ఎక్కాలి. అబ్బా, నాకైతే స్వర్గంలోకి వచ్చామేమో అనిపిస్తోంది. ఇక్కడి నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. విరూపాక్ష టెంపులే కాకుండా ఇంకా స్మాల్ టెంపుల్స్, చాలా ఏన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా 7th century, దానికన్నా ముందు చాళుక్యులు మిగతా రాజులు కట్టి ఉంటారని అంటారు. ఇక్కడ సన్సెట్ లో చాలా బాగుంటుందని అంటారు, అందుకే ఇక్కడ వచ్చాము. అసలు ఇక్కడి నుంచి కదలబుద్దే అవ్వట్లేదు. హేమకూట హిల్ మీద శివుడు తపస్సు చేస్తూ ఉండగా పంపాదేవిగా పార్వతీదేవి వచ్చిందని, ఆయన్ని పెళ్లి చేసుకోమని అడిగిందని, శివుడు ఒప్పుకోపోగా ఇక్కడ తను కూడా తపస్సు చేసి చివరికి ఒప్పించి పెళ్లి చేసుకుందని చెబుతారు. పంపాయే కాలక్రమంగా హంప అయిందని, తర్వాత హంపి అయిందని చెబుతారు. బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. మ్యూజికల్ పిల్లర్స్ ఉన్న విఠల టెంపుల్ ఉంది. ఇవన్నీ కూడా నా హంపి Part 2లో చూడండి. అన్నీ ఒక్క వీడియోలో చెప్పడం చాలా కష్టము. ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఒక రోజులో మీరు చూడొచ్చు. ఇక్కడ మినిమం 3 days అన్నా ఉంటేనే అన్నీ కవర్ చేయడానికి అవుతుంది. మేమైతే 5 days ఇక్కడ ఉన్నాము. బెస్ట్ టైము November to January. సమ్మర్లో చాలా హాట్గా ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి 380 kilometers దూరంలో ఉంది. బెంగళూరు నుంచి 350 kilometers దూరంలో ఉంది. ఇక్కడ హిస్టరీని, దాని గొప్పతనాన్ని మీకు చెప్పడం కోసం నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.